హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. దక్షిణ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక సైకోపాత్ ఏం చేస్తున్నాడు, ఒక వైజాగ్ సిటీలో ఒక హర్రర్ బ్రూటల్ మర్డర్స్ చేస్తూ, ఒక సీరియల్ కిల్లింగ్స్ చేస్తూ, ఒక అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిలని తలను నరికేయడం, ఇంకా బ్రూటల్గా మర్డర్ చేసి ఒక్కొక్క ప్లేసెస్లో పడేస్తూ ఉంటాడు. ఒక్కొక్క టైంలో అలా ఎవరు పడేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని తెలుసుకునే ప్రాసెస్లో బేసిక్ స్టోరీ లైను. ఈ ప్రాసెస్లో జరిగే ఏంటంటే, హీరోయిన్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క మర్డర్ ప్లేసెస్లో ఈ హీరోయిన్ అక్కడ కనపడుతూ ఉంటుంది, ఒక అమ్మాయి అక్కడ కనపడుతూ ఉంటుంది. తను ఎందుకు ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది అని చెప్పి పోలీసులు తనని కస్టడీలోకి తీసుకొని తనని ఎంక్వైరీ చేస్తే, ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక పెద్ద ట్విస్ట్ కూడా బయటపడుతుంది. అది మనం థియేటర్లో చూసి మాత్రం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది ఆ ట్విస్ట్ అయితే. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ మూవీస్ చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ చూసే సినిమాలు కాదు, కానీ ఎందుకంటే ఆల్రెడీ మనం ఎప్పుడో అంటే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ మూవీస్ మనం ఎన్ని చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. కొత్తగా ఏ సినిమా వచ్చినా చూడాలనిపిస్తుంది. అదే మనం ఇట్లాంటి కమర్షియల్ మూవీస్ ఒకే రొటీన్లో వచ్చినా చూడబుద్ధి కాదు, కానీ ఇలాంటి క్రైమ్ మూవీస్ మాత్రం చూడబుద్ధి అవుతుంటుంది. అది ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనలో. అది నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా చూస్తున్నాను సేపు. మనం సినిమా ఎలా ఉందని చెప్పాలంటే, సినిమా అయితే మంచి యాక్షన్తో, ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా మొత్తం, ఆ హీరోయిన్ మొత్తం యాక్షన్ ఎలా చేస్తూ ఉంటుంది, తను ఎందుకు చేస్తూ ఉంటుంది, ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంటుంది, తన యాక్షన్ ఎందుకు చేస్తూ ఉంటుంది, తను ఎందుకు కిల్లర్ని ఎందుకు పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది, తను ఎందుకు అలా హెయిర్ కట్ చేసుకొని తను ఎందుకు అలా తిరుగుతూ ఉంటుంది, ఎందుకు ఈ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తూ ఉంటుంది అనేది మాత్రం మనం పక్కాగా సినిమాలో చూసి మనం తెలుసుకోవాల్సిందే. నేను అంటే మొత్తం చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. సినిమా అయితే నిజంగా వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ సైకోపాత్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే బట్టలు లేకుండా అమ్మాయిల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నాకైతే అయ్యో బాబోయ్ మైండ్ పోయింది ఫ్రెండ్స్. నిజంగా ఇంత భయంకరంగా కూడా సినిమా తీస్తారా అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా హీరోయిన్ యాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ యాక్షన్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఆ సైకోపాత్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ మూవీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే పక్కాగా ఈ సినిమా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా అనిపించింది. మీరు కూడా చూడాలనుకుంటే పక్కాగా థియేటర్లో చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా? ఇంతకంటే మనం చెప్పడానికి ఏం లేదు. నేను ఎటువంటి రేటింగ్స్ ఏమి ఇవ్వను, ఎందుకంటే మనకి అలా అంత క్యాపబిలిటీ లేదని నాకు నేను ఫీల్ అవుతూ ఉంటాను. రేటింగ్స్ ఇచ్చేంత క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే సినిమా బాగుందా బాగాలేదా, నచ్చిందా నచ్చలేదని నేను చూస్తా తప్ప రేటింగ్స్ ఇచ్చేంత క్యాపబిలిటీ నాకు లేదని నేను ఫీల్ అవుతా. అందుకే నేను రేటింగ్స్ ఇవ్వను. ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఇది నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ కూడా పెట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.